హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈరోజు అయితే మనం వచ్చేసి ఒక ట్రావెల్ బ్లాగ్ అయితే చేయబోతున్నాం అనమాట. నెల్లూరు నుంచి శ్రీకాళహస్తి వరకు అయితే వెళ్తున్నాము. సో ఈ మధ్యలో మనం వెళ్తా ఎక్కడైనా టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడం అదంతా చూసుకొని కాళహస్తిలో ఫేమస్ అయినటువంటి కోవా ఐస్ క్రీమ్ అయితే తినడానికి కూడా వెళ్తాము. అది కూడా చూపిస్తాను, చూడండి అనమాట. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెట్టేద్దాము. సో పోతా ఉన్నాం అనమాట. నెల్లూరు హైవేలోంచి ఇప్పుడే ఎక్కాము. హైవేలో ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాం అనమాట. సో మార్నింగ్ అయితే బాగానే ఉంది, అంతా కూడా బాగుంది. చూపిస్తా చూడండి. సో అదన్నమాట. ఇంకా పోతా ఏదన్నా మంచి విషయాలు ఉంటే మాట్లాడుకోవడం అదంతా కూడా చేద్దాము. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెట్టేద్దాం. ఇప్పుడే నాయుడుపేటకు అయితే వచ్చాము. నాయుడుపేటలో ఏంటంటే తిరుమల డైరీ అని ఉంటుంది. ఖచ్చితంగా నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళే రూట్లో ఖచ్చితంగా ఇక్కడైతే ఫ్యామిలీస్ కానీ కార్స్లో బైక్స్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా అయితే ఆగుతారనమాట. ఆగి ఇక్కడ బాదం పాలు కానీ కోవా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా తినేసిపోతారు. ఇది తిరుమల ప్లాంట్. ఇక్కడి నుంచే చాలా మన స్టేట్ వైడ్ కూడా మనకైతే పార్సల్లో అవన్నీ కూడా పోతూ ఉంటాయి అనమాట. ఇదే ప్లాంట్, తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడే షాపు, ఈ షాపులోనే తీసుకొని తాగదాం. తిరుమల డైరీలో తీసేసుకున్నాం మేము స్ట్రాబెర్రీ బాదం పాలు ఫ్లేవరు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మలాయ్ లడ్డు అని చెప్పి ఒకటి తీసుకున్నాము. ఇదే స్ట్రాబెర్రీ, టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి మలాయ్ లడ్డు అని చెప్పి తీసుకున్నాము. ఇది వచ్చేసి 72 రూపాయలంట మలాయ్ లడ్డు. ఒకసారి డబ్బా ఓపెన్ చేసి ఎలా ఉందో తింటా. కనిపిస్తుందా మలాయ్ లడ్డు? సూపరు, పొడిగా లోపల డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి సూపర్గా ఉంది. 72 రూపీస్ తీసుకున్నారు మనకి. 1 2 3 4 5 6 లడ్లు ఇచ్చారు. సూపర్గా ఉంది. తింటా ఉంటే నోట్లో కరిగిపోతూ ఉంది. టేస్ట్ సూపరు. నెల్లూరు నేను తిరుపతికి వెళ్ళేవాళ్ళు కానీ తిరుపతి నేను నెల్లూరుకి వచ్చేవాళ్ళు కానీ ఒకసారి ట్రై చేయండి. సూపరు. బాదం పాలు తాగేసాం, అదేవిధంగా మలాయ్ లడ్డు తినేసాం. ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మంచి టిఫిన్ అంగడి ఎక్కడన్నా ఉంటే ఆడ చూసి టిఫిన్ చేయాలా. సో మొత్తం మీద కాళహస్తికి అయితే రీచ్ అయిపోయాము. ఈ హైవే అయితే కొత్తగా వేస్తున్నారు, చాలా బాగుంది. సో కాళహస్తి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే చూడండి, అదిరిపోతూ ఉంది. దూరం నుంచి కొండలు కనిపిస్తా, మంచు అయితే పడతా ఉంది. అదేవిధంగా దూరంగా అయితే ఆ కాళహస్తిలో ఉండే గుడి కూడా కనిపిస్తూ ఉంది. ఈ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది. రోడ్డు కూడా చాలా బాగుంది. ఎక్కడైనా టిఫిన్ చేద్దామంటే కూడా ఎక్కడ దొరకలా. సరే అని చెప్పి కాళహస్తి రీచ్ అయిపోయాం కదా, ఇక్కడ ఏడైనా టిఫిన్ మంచిగా చూసి చేద్దాంలే అని చెప్పి వెతుకుతా ఉన్నాము. ఏదైనా మంచి స్పాట్ దొరికితే టిఫిన్ చేసేసి ఇంకా మన పైన మనం చూసుకునేదే. శ్రీకాళహస్తిలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఒక షాప్ చూసాను టిఫిన్కి. ఇడ్లీ పాత్ర ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఇడ్లీ పాత్ర నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. టిఫిన్ అయితే చెప్పాను, దోశ ఇడ్లీ. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. 2 ఇడ్లీ తీసుకున్నాం, నిండా సాంబార్ అయితే పోసారు. దోశ అయితే టైం పట్టేలాగుంది, చూడాలా. ఇడ్లీ భలే హార్డ్గా ఉంది. అదో డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది. ధనియాలు ఎక్కువ వేసేస్తున్నారు దీంట్లో సాంబార్లో. ఓకే. శ్రీకాళహస్తిలో ఎండ అయితే మాత్రం పిచ్చి లేపేస్తుంది, చాలా వేడిగా ఉంది. ఇంకా శ్రీకాళహస్తికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా పాలకోవా దాంతోపాటు ఐస్ క్రీమ్ తిందామని చెప్పి అడ్రస్ అయితే తెలుసుకొని ఎత్తుక్కుంటా పోతా ఉన్నాము. ఇంకా ఎలా ఉంటుందో ఏందో ఒకసారి చూడాలి పోయి. ఇక్కడైతే గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనమాట డైరీ. సో అదైతే అడగండి, లేదంటే చాలా షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్కి వెళ్ళి చెప్తున్నారు. మొత్తం మీద వచ్చేసాము. ఇదే
కాళహస్తి పాల సరఫరా సంఘం లిమిటెడ్. కూర్చొని తినడానికి చిన్న సెటప్ అయితే ఉంది. టేబుల్స్ అన్నీ కూడా వేస్తున్నారు. సో ఫ్యామిలీస్ కూడా వచ్చి కూర్చొని తినొచ్చు. ఆర్డర్ ఇచ్చున్నాము, వచ్చిందంటే తెలుస్తుంది, తిన్నాం. ఆర్డర్ అయితే వచ్చేసింది. కోవా ఐస్ క్రీము. ఈ కోవా వచ్చేసి 19 రూపాయలు, ఐస్ క్రీమ్ వచ్చేసి 15 రూపాయలు. సార్ టేస్ట్ చేద్దాం. ఐస్ క్రీమ్ అయితే బాగుంది. కోవా, కొద్దిగా ఐస్ క్రీము. కాంబినేషన్ సరిగ్గా ఉంది. సూపర్. కాంబినేషన్ బాగుందా? ఐస్ క్రీమ్ పాలకోవా అయితే మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ ఈ బాసుంది కూడా భలే ఫేమస్. బాసుంది కూడా చెప్పాను, వచ్చింది. బాసుంది వచ్చేసి కాస్ట్ 30 రూపీస్. ఒకసారి టేస్ట్ చేద్దాం. వెన్నగా బాగా లేయర్గా బాగుంది. సూపర్. ప్రైజెస్ అయితే బాగా రీజనబుల్గా ఉన్నాయి. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ ఎండలో చల్లగా ఐస్ క్రీము కోవా తినేసి బయటకి వచ్చేసాం. సో లొకేషన్ విషయానికి వచ్చేస్తే మీరైతే గూగుల్లో కొట్టండి. గూగుల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కాళహస్తి కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ లిమిటెడ్ అది సంథింగ్ ఉంది. అది కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు లొకేషన్ చూపించేది. లొకేషన్ కొద్దిగా క్లమ్జీగా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో చూసుకొని అయితే వచ్చేయండి. అంటే అడ్రస్ నేను చెప్పేది ఏంటంటే గూగుల్లో చూపించడం కొద్దిగా క్లమ్జీగా చూపిస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగుంది. బాసుంది కూడా బాగుంది. ప్రైజెస్ అయితే అసలు చాలా అఫోర్డబుల్గా సింపుల్గా ఉన్నాయి. 19 రూపాయలకి మనకైతే కోవా, 17 రూపాయలు 15 రూపాయలు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇచ్చిన క్వాంటిటీకి టేస్ట్కి అయితే మాత్రం సూపరు. మొత్తం మీద అయితే శ్రీకాళహస్తికి వెళ్ళి అయితే మన నెల్లూరుకి వచ్చేసాం. అందుకో మన నెల్లూరు టోల్ ప్లాజా వెనకాల కనిపిస్తుంది కదా, ఇప్పుడే క్రాస్ అయ్యామన్నమాట. సో మొత్తం మీద వెళ్ళాము. కోవా అదేవిధంగా ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో తిన్నాము. శ్రీకాళహస్తిలో సిటీ అయితే అంతా బాగా కూడా ఉందన్నమాట. సో ఇదన్నమాట మన వీడియో. ఫుడ్ అయితే ఏం టేస్ట్ చేయలేదు, ఎందుకంటే మేము కరెక్ట్గా లంచ్ టైంకి అయితే వెళ్ళాము ఎక్కడికి, ఆ కోవా ఐస్ క్రీమ్ తినడానికి. సో మాకైతే కడుపు ఫుల్ అయిపోయింది, అందుకని తినలేకపోయాను అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ హోటల్లో బాగుంటుందో ఫుడ్ ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని తట్టండి. నేనైతే ఉంటాను మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.